హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నా స్టైల్లో చికెన్ కర్రీని రెడీ చేసి చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండ్ క్విక్గా రెడీ చేసుకునే చికెన్ కర్రీ. ఏ గ్రేవీ లేకుండా, ఏమీ లేకుండా, గుజ్జు గుజ్జుగా, మెత్తగా ముక్కలు సాఫ్ట్గా కర్రీ నోట్లో వేసుకోగానే వెన్నెపూసలాగా కరిగిపోయేలాగా చికెన్ కర్రీ నేను రెడీ చేస్తాను ఇంట్లోనే. మీకు కూడా నేను చేసే విధంగానే మీకు చూపించబోతున్నాను. ఓకేనా? రెడీనా? స్టార్ట్ చేద్దామా? కేజీ చికెన్ని తీసుకుని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకుని నీళ్ళని పోయేలాగా ఉంచుకుని, ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసుకుని, కొద్దిగా పసుపుని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ముందుగా మనం 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి, ఒక టమోటాని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కర్రీ కోసం చట్టి పెట్టుకుని చట్టిలోకి తగినంత ఆయిల్ని యాడ్ చేసుకుని వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడయ్యేంత వరకు ఆగిన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, మీరు ఎలా అయినా చిన్నగా అయినా పెద్దగా అయినా కట్ చేసుకోండి. పచ్చిమిరపకాయల్ని, ఉల్లిపాయల్ని, నేను కట్ చేసుకున్న ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలని ఇందులోకి యాడ్ చేసుకుని వేపుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత ముందుగా మనం కడుక్కున్న చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. మొత్తం చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకున్న తర్వాత బాగా గరిటతో కలుపుకోండి. ఈ స్టేజ్లో ఉప్పు, పసుపు, కారం ఏమీ వేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు చికెన్ మాత్రమే వేసుకుని బాగా కలిపేసుకోండి. ఉల్లిపాయలు, ఆయిల్ అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పక్కన ఉంచుకోండి. ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుని పక్కన ఉంచుకుంటే చికెన్లో ఉన్న వాటర్ని పైకి వస్తాయి. చూసారు కదా, 10 మినిట్స్ తర్వాత చికెన్లో ఉన్న వాటర్ని ఎలా పైకి వస్తున్నాయో, చికెన్లో ఉన్న వాటర్ని పైకి వచ్చి చికెన్ కొద్దిగా ఉడికింది. చూసారు కదా. ఈ స్టేజ్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఒక టమోటాని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుని టమోటా గ్రేవీగా మారి చిక్కబడి వాటర్ కూడా చిక్కబడతాయి. టమోటా కూడా ఉడికిద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకోండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమోటా ఉడికింది. చూడండి, చిక్కబడింది. గ్రేవీ కూడా, వాటర్ కూడా ఇంకిపోయినాయి. చికెన్ అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంది. చూసారా, 70% ఉడికిపోయినట్లే ఇక్కడ వరకు వచ్చామంటే. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా ఉడకడానికి వాటర్ని యాడ్ చేసుకుంటున్నాం. ఒక గ్లాస్ వాటర్ని నేను యాడ్ చేసుకొని ఇంకొంచెం ఉడికించుకుంటున్నాను చికెన్ని. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత మూత తీసుకొని చూడండి, వాటర్ అన్నీ ఇంకిపోయినాయి కదా. ఇప్పుడు ఈ గ్లాస్ వాటర్ ఇంకిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా అల్లం చెల్లుల్ని నేను దంచి పెట్టుకున్నాను. మీరు పేస్ట్ ఉంటే ఉంచుకోవచ్చు. నేను తగినంత కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. కర్రీకి తగినంత కారాన్ని, తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ముందుగా సాల్ట్ వేసుకున్నారు కదా, అది సరిపోదు. ఇప్పుడు తగినంత కర్రీకి సాల్ట్ని వేసుకోండి. పసుపు వేసుకున్నారు కాబట్టి పసుపు అవసరం లేదు. నేను అల్లం చిల్లుల్లి పేస్ట్ని ముందుగానే రోట్లో దంచి తెచ్చుకున్నాను. ఇదైతే ఇంకా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. మీరు మిక్సీలో వేసుకుని ఉంచుకున్నదైనా కూడా వేసుకోవచ్చు, బాగుండిద్ది. ఇప్పుడు బాగా కలుపుకొని కొద్దిసేపు ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోండి. బాగా కుక్ అవుతాయి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మనం ఒక 1/2 లీటర్ పెరుగుని ఇందులోకి యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. పెరుగు అంటే ఇరిగిద్ది అనుకుంటారేమో, ఇరగదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది. తీపి కూడా రాదు కర్రీ. గ్రేవీ కింద పెరుగు అనేది చాలా ఉపయోగకరం. ఏ పేస్టు, ఏ నువ్వుల పేస్టు, ఇంకా ఏదైనా పేస్టు ఇవన్నీ అవసరం లేకుండా ఇలా పెరుగు వేసి ఒకసారి చికెన్ కర్రీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీ. చికెన్ కూడా చాలా మెత్తగా ఉడికిద్ది. చాలా బాగుండిద్ది కర్రీ అనేది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీ ఇంట్లో. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత మూత తీసుకుని చూసారు కదా, పెరుగులో ఉన్న వాటర్ని ఇంకిపోయి కర్రీకి పట్టినాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం లాస్ట్ స్టేజ్లో కొంచెం వాటర్ని పోసుకుని మూత పెట్టుకోవాలి. ఒక 15 నిమిషాలు సరిపోయిద్ది. ఎందుకంటే మనం చికెన్ని ఉడికించాం కాబట్టి ఎక్కువసేపు. 15 నిమిషాలు మూత పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత
చిక్కబడుతుంది అనుకున్నప్పుడు కొంచెం కొత్తిమీరని వేసుకోండి. ఇందులోకి కొంచెం కొత్తిమీరని లాస్ట్ స్టేజ్లో కొంచెం జల్లుకొని ఇంకా దించుకున్నారంటే ఆయిల్ పైకి వచ్చాక కర్రీ రెడీ అయిపోయినట్లయితే ఫ్రెండ్స్. చూసారు కదా, ఎంతో సింపుల్ అండ్ క్విక్, టేస్టీ, మెత్తగా ఉడికి మెత్తగా ఉండే చికెన్, ఏ పేస్ట్ అవసరం లేదు అన్నమాట. చాలా ఈజీగా టేస్టీగా ఉండే చికెన్ కర్రీని నేను ఇంట్లో ఇలానే రెడీ చేసుకుంటాను. మీకు కూడా అలానే చూపిస్తున్నాను. మీకు గనుక నచ్చినట్లయితే చికెన్ కర్రీని మీ ఇంట్లో కూడా రెడీ చేసి లైక్ చేయండి. కర్రీకి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు.